అమెరికా ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. హార్మూజ్ పై ఇరాన్ ఆంక్షలు కారణంగా చమురు నౌక అక్కడే చిక్కుకుపోవడంతో రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. తద్వారా ఇండియాతో పాటు పలు దేశాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. అధిక ధరల కారణంగా చమురు కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. గిట్ల కాదు గాని ముచ్చటేందో వార్తల చూడుండ్రి. క్రూడ్ ఆయిల్ రేట్లు కుతకు తొడుకుతున్నాయి. యుద్ధానికి ముంగట బ్యారెల్ 6,500 చిల్లరుంటే ఇవాళ 12,000కు సూటి పెట్టింది. 2 నెలల డబుల్ అయిందంటే చూడండిగా. క్రూడ్ ఆయిల్ అంటే భూమిలోకెళ్ళి తీసింది. బ్యారెల్ అంటే 159 లీటర్ల క్రూడ్ ఆయిల్. దాన్ని రిఫైనరీ కంపెనీలకు గరం చేస్తే అందులోకెళ్ళి 75 లీటర్ల దాకా పెట్రోల్, 40 లీటర్ల డీజిల్, 10-20 లీటర్ల గ్యాస్ నుండి 5-10 లీటర్ల గ్యాస్, ఇంత గాలి మోటార్లో పోసి ఆయిల్ వెళ్తాది. ఈ పని అంతా చేసినందుకు ఆడికెళ్ళి తెచ్చి మన బండ్లలో పోసినందుకు ఖర్చులు లాభం తీసుకుంటారు మనకు ఆడికెంచి. అయితే 80% మనకు బయట దేశాలకు వెళ్ళి వస్తుంది ఆయిల్. వాళ్ళకి డాలర్ల లెక్కేమట పైకం కట్టించి సమర్ తెచ్చుకోవాలి కాబట్టి మన రూపాయి పతారా మస్తు గుంజింది. 95 రూపాయలు కడితే $1 అవుతుంది. మరి రూపాయి డౌన్ అయితే దేశంలో 11 దాని రేటు రాకెట్ ఎక్కుతుంది. డీజిల్ పెట్రోల్ మీద సెంట్రల్ కొంత ఇచ్చే సబ్సిడీ పరువు అవుతుంది. పర్టికులర్ గా ట్రాన్స్పోర్ట్ సెక్టార్, ఫైనాన్షియల్ సెక్టార్ కావచ్చు, విద్యా రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అగ్రికల్చర్ సెక్టార్, ఫర్టిలైజర్స్ కానివ్వండి, పెస్టిసైడ్ కానివ్వండి, భారత ఆర్థిక వ్యవస్థ మీద చాలా పెద్ద మొత్తంలో భారం పడడానికి ఆస్కారం ఉంటుంది. యుద్ధం చేయబట్టే సప్లై తగ్గి ఇప్పటికే ఇళ్ల గ్యాస్ సిలిండర్ మీద 60 రూపాయలు పెరిగే, కమర్షియల్ గ్యాస్ మీద అయితే ఒక పారి 144, ఇంకో పారి 195 ఎక్కువ అయ్యింది. మొన్నటిదాకా దొరుకుడే కష్టమాయే. ఇవాళ 19 కేజీల కమర్షియల్ గ్యాస్ మొత్తం మీద ఏకదమ్న 993 రూపాయలు పెరిగితే 3,000 దాటింది. అయితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనే డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచలేదు, ఇక పెంచుడు పక్కా అంటున్నారు. నిజంగానే ధరలు మీదికి పోయానంటే ఇక మనకున్నట్టే. మన బండ్ల కొట్టించే ఖర్చే కాదు, ప్రతి ఒక్కటి పిరమైతాయి. సరుకు సౌదాలు తీసుకొచ్చే లారీలు, ట్రక్కుల కిరాయి పెరిగితే అంతమంది మనకన్నే గుంచుతారాయే. ధరలు పైకి ఎక్కితే దేశంలో పైసా పరిస్థితి మంచిగా లేదని మిత్తిల రేటు పెంచుతుంది ఆర్బీఐ. ఇక అప్పుడు ఇండ్ల లోన్లు, బండ్ల లోన్లు, ఈఎంఐల మోతమోగుడు పక్క. ఏం యుద్ధమో, ఎవరి కోసం యుద్ధమో గాని సంబంధం లేని మనల్ని కూడా పరిచయం చేయబట్టే. సోమవారం ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఏమైతుందో చూడాలి మరి.